గుడ్ మార్నింగ్. వాతావరణం చల్లబడ్డది. చాలా సంతోషంగా ఉండాలి. ఎండలు తగ్గిపోయినాయి. ఈ యొక్క ఉదయకాల సమయంన దేవుని వాక్యాన్ని ధ్యానించకపోయే ముందు ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ కథ కొంతమందికి ఆల్రెడీ మీరు వినే ఉంటారు. అయినా మరొకసారి వినండి. చాలా సంవత్సరాల క్రితము కొరియా ప్రాంతంలో యుద్ధం జరిగేటప్పుడు, అంటే ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య ఈ యుద్ధం జరిగేటప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క ప్రాంతంలో ఈ సైనికులంతా ఏం చేస్తారు, ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు కదా. అలాగా కొంతమంది సైనిక అధికారులు వాళ్ళంతా వెళ్ళి ఒక ఇల్లుని అద్దెకి తీసుకున్నారు. ఆ ఇంట్లో ఉండడం ప్రారంభించిన తర్వాత వీళ్ళకి నిత్య అవసరాలకి ఇంట్లో సహాయం కోసం అని చెప్పేసి ఒక పనివాడిని పెట్టుకున్నారనమాట. ఆ పనివాడు కూడా యవనస్తుడు. పనికి పెట్టుకున్న తర్వాత వీళ్ళంతా చాలా ఎగతాళి చేసేవాళ్ళు ఆ పనివాడిని. మీరందరూ యూట్యూబ్ షార్ట్స్ కనుక చూసినట్లయితే, తలుపు తెరవగానే పైనుంచి బకెట్లో నీళ్లు పడతాయి కదా, లేకపోతే పిండి ఉంటుంది, పిండి అయినా మీద పడడము, హేళన అవమానంతో కూడినటువంటి అల్లరితో కూడినటువంటి ఈ యొక్క ఆటలు వాడి మీద ప్రయోగించేవాళ్ళు అనమాట. ఆ చిన్నవాడు వీళ్ళు సైనికులు కదా అని చెప్పేసి మౌనంగా ఉండేవాడు, సంతోషంగా ఉండేవాడు, చిరునవ్వుతో అవన్నీ స్వీకరించేవాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ అధికారులకి కొంచెం బాధ అనిపించింది. అరే, వాడు చిన్నపిల్లవాడు, వాడిని ఎందుకు ఎగతాళి చేయడము అని ఆలోచన కలిగి వాడిని పిలిచి, మేము తప్పు చేశాము, దయచేసి మమ్మల్ని క్షమించు అని అంటారు. అప్పుడు ఆ బాబు అంటాడు, అయితే ఇంకొకసారి మీరు నన్ను హేళన చేయరు కదా, ఇంకొకసారి తలుపు మీద ఆ బకెట్ పెట్టారు కదా, నా యొక్క చెప్పులు దాచిపెట్టారు కదా అని చెప్తాడు. అవును, ఈ రోజు నుంచి ఇంకెప్పటికీ నిన్ను ఎగతాళి హేళన చేయము, అల్లరితో కూడినటువంటి పనులు చేయము అని చెప్తారు. చెప్పగానే వీడికి చాలా సంతోషం అయిపోయి, అయితే నేను కూడా ఒకటి చేయడం మానేస్తా అంటాడు. వాళ్ళు అడుగుతారు, ఏంటిది అని అంటారు. మీరు తినే సూప్లో నేను ఉమ్మేసేవాడిని, ఇప్పటి నుంచి ఉమ్మి వేయడం నేను మానేస్తాను. అంటే ఆ చిన్నవాడికి ఏ విధంగా అయినా సరే నేను పగ తీర్చుకోవాలి, నాకు వాళ్ళు అన్యాయం చేశారు, అన్యాయానికి బదులుగా నిశ్శబ్దంగా చేయాల్సింది చేసేసాడు. అంటే ఇటువంటి నైజము, ఇది కథగా చెప్తున్నప్పటికీ ప్రతి మానవుడిలో కూడా సహజంగా పగ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి ఏదో ఒక విధంగా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. తన స్తోమతకి, తన శక్తికి సరిపోయే విధంగా చేస్తాడు. అయితే ఇటువంటి స్వభావము మనకు ఉండకూడదు అనేటువంటి మాటల్ని మనం ధ్యానించుకుంటా ఉన్నాం. ఎక్కడ చదువుకున్నాము? కీడుకి ప్రతి కీడు చేయొద్దు అనేసి జ్ఞాపకం ఉందా? చివరిసారిగా మనం ఏ అంశాలను ధ్యానించుకున్నాము? రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము అంశము, మనం ధ్యానించుకున్నటువంటి అంశము నిష్కపటమైనటువంటి ప్రేమ. అసలు నిష్కపటమైనటువంటి ప్రేమ అంటే ఏంటి అనేది, కల్మషము లేని ప్రేమ అంటే ఏంటి అన్న అంశాన్ని ధ్యానించుకొని, అటువంటి ప్రేమ కలిగినటువంటి క్రైస్తవుడు ఏ విధంగా నడుచుకుంటాడు, ఆ నిష్కపటమైనటువంటి ప్రేమ ఉంటే ఎటువంటి రుజువులు మనకి కనపడతాయి అన్నటువంటి ఆలోచనతోటి మనము ధ్యానించుకుంటా ఉన్నాము. చివరిసారిగా మనం ధ్యానించుకున్న అంశము 12వ అధ్యాయంలో 17, 18 వచనాలను మనం ధ్యానించుకున్నాం. ఈ యొక్క దినమున మనము దాని కొనసాగింపుగా 19, 20, 21 వచనాలను మనం ధ్యానించుకుందాము. అంతకు ముందు దయచేసి మీరందరూ నిల్చున్నట్లయితే మనమందరము కలిసి ఈ యొక్క 12వ అధ్యాయంలో 14 నుంచి 21 వచనాలను మనము చదువుకొని దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము నుంచి 21వ వచనము గల దేవుని యొక్క వాక్య భాగాన్ని అందరము కలిసి చదువుకుందాం.
మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలము నిత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. దయచేసి కూర్చుందండి. ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకు వందనాలు, స్తోత్రములు. ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి ఆరాధన అంతటిలో మీరు సహాయం చేసినారు, అందుని బట్టి వందనాలు. మీ యొక్క వాక్యము తండ్రి నాయన ధ్యానించబోచుండగా వినగలిగినటువంటి చెవులను, గ్రహించే మనసును, అన్వయించుకునే హృదయాన్ని మీరు మా అందరికీ దయచేయమని ప్రభా, మీరు నాకు తోడుగా ఉండి మీ మాటలు మాత్రమే నేను మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుదల దయచేయమని ఈ యొక్క ప్రార్థనను మా కోసం మరణించి తిరిగి లేచి త్వరలో రానైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరిసారిగా మనము ఈ యొక్క వాక్య భాగం నుంచి 17, 18 ఈ 2 వచనాలను ధ్యానించుకున్నాం. ఆ 2 వచనాల నుంచి 3 అంశాలను మనము ప్రత్యేకంగా చూసుకున్నాము. మొట్టమొదటి, పగ తీర్చుకోవటము, ప్రతీకారము అనేటువంటి మాటలు ఈ క్రైస్తవులుగా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా విశ్వసించిన వారి యొక్క డిక్షనరీలో మనకు కనపడవు. మీరు ఎంత వెతికినా సరే పగ తీర్చుకోవటం, ప్రతీకారం అనేటువంటి పదాలు ఉండవు. కీడుకి మేలు చేసేవారుగానే ఉంటారు, ఎవరికి కూడా కీడు చేయరు. అది మొదటి మాటగా మనం చూసుకున్నాము. రెండవది, ఈ కీడుకి మనము క్రైస్తవులు స్పందించే విధానాన్ని బట్టి పక్కన వాళ్ళు చూసి అరే వాహ్, ఇలాగా స్పందించటము, ఇలాగా ప్రతిస్పందించేది, ఇంత మంచిగా స్పందించొచ్చా అనే రీతిలో మన స్పందన ఉండాలి. ఇతరులకి ఆశ్చర్యాన్ని, ఆలోచనని కలిగించే విధముగా. ఎందుకంటే క్రైస్తవుల్ని అందరూ కూడా పరిశీలిస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. కాబట్టి మన ప్రవర్తన ఆ విధంగా ఉంటే వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించి దేవుని వైపుకి నడిపే మార్గంగా ఉంటుంది. ఇది రెండవ మాటగా చూసాము. మూడవది, శత్రువులతో సైతము సమాధానం కోసము శ్రమిస్తారు. ఈ యొక్క మాట 18వ వచనంలో ఉన్నది. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమాధానముగా ఉండడానికి ఎవరితో అయినా సరే ఆ సమాధానం కోసము తీవ్రంగా శ్రమిస్తారు. సమాధానము లేకపోవడానికి క్రైస్తవుడు కారణం కాదు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ద్వేషము కానీ జగడము కానీ ఉన్నాయి అనుకోండి, సమాధానం లేకపోవడానికి క్రైస్తవుడు కారణం కాదు. ఈయనకి చేతనైనంత మట్టుకు సమాధానముతో జీవించడానికి శ్రమిస్తాడు. ఈ మాటల్ని మనము 3 మాటల్ని ధ్యానించుకున్నాము. ఈ యొక్క దినమున మనము 19వ వచనము, 20వ వచనము, 21వ వచనం నుంచి ఇంకొన్ని 3 మాటల్ని మనము ధ్యానించుకుందాం. ఇవన్నీ కూడా క్రీస్తునందు విశ్వాసముంచి రూపాంతరము చెందుతున్నటువంటి క్రైస్తవుడు చూపించేటువంటి ప్రేమకు సాదృశ్యంగా ఉంటాయి. గమనించినట్లయితే ఈ నిష్కపటమైనటువంటి ప్రేమ ఎవరి పట్ల వ్యక్తపరిచే ప్రేమ, దేని గురించి మనం ధ్యానించుకుంటున్నాము? ఒక క్రైస్తవుడు దేవుని పట్ల వ్యక్తపరిచేటువంటి ప్రేమ. ఆ ప్రేమ గురించి మనం ధ్యానించుకున్నాము. ఇదే ప్రేమ ఆ క్రైస్తవుడు తన తోటి విశ్వాసుల ఎడల చూపించేటువంటి ప్రేమ. ఇదే ప్రేమ తన తోటి పొరుగు వారితోటి సహచరులపై చూపేటువంటి ప్రేమ అవిశ్వాసులు. 4వ గుంపు ఎవరు అనంటే శత్రువులు. ఈ యొక్క శత్రువులు ఎవరు? వ్యక్తిగత సంబంధాలలో మనకి శత్రువులుగా ఉండే వాళ్ళు. అంటే సొంత అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, మనము పనిచేసే దగ్గర ఆఫీస్లో మన బాస్ కావచ్చు, మన జూనియర్ కావచ్చు, మన సీనియర్ కావచ్చు, ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే
ఈ యొక్క వ్యక్తిగత సంబంధాల్లో శత్రుత్వం ఏర్పడినప్పుడు వారి పట్ల కూడా మనము ఎటువంటి ప్రేమని వ్యక్తపరచాలి అన్న విషయాల గురించి మనం ఇక్కడ ధ్యానించుకుంటా ఉన్నాము. 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. స్పష్టంగా నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళలో మనం చూసే ఒకటువంటి రుజువు ఏంటిది అని అంటే, వారు దేవుని సార్వభౌమత్వానికి లోబడతారు. అంటే దేవుడి సార్వభౌమత్వానికి లోబడడం అనేది ఒక రుజువు. ఈ మాట ఈ యొక్క వచనం నుంచి ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు పౌలు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చేటప్పుడు, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. అంటే మీరు పగ తీర్చుకోవద్దు, ప్రతీకారము చేయొద్దు, మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే తిరిగి దూషించకండి. అసలు పగ ప్రతీకారం అంటే ఏంటి? ఎందుకు పగ తీర్చుకుంటారు? ఎందుకు ప్రతీకార చర్య చేస్తారు? ఇందాక పొద్దున్న చెప్పుకున్నటువంటి కథలో నుంచి ఆ బాబు, ఆ పనివాడు ఎందుకు అట్లాగా సూప్లో ఉమ్మివేసాడు వాళ్ళకి తెలియకుండా? అక్క ఏడిపిస్తున్నారు. మీరెందుకు పగ తీర్చుకుంటారు చెప్పండి? మనల్ని ఎవరైనా గాయపరిస్తే, అంటే మనల్ని గాయపరిచారు, మనకి శిక్ష కలగలే, ఆ శిక్ష అనుభవానికి గుండా తీసుకువెళ్ళారు కాబట్టి తిరిగి వాళ్ళని గాయపరిస్తే వాళ్ళని శిక్షించినట్లు. నాకు అన్యాయం జరిగింది, నేను ఏం చేయాలి? న్యాయం జరిగించాలి. దానికి గానే ప్రతీకారము, పగ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించండి. ఈ బాబు కూడా అలా చేయడానికి కారణం ఏంటిది అని అంటే, నాకు అన్యాయం చేశారు, నన్ను అనవసరంగా ఏడిపించారు, ఎగతాళి చేశారు, కాబట్టి నేను వాళ్ళని శిక్షించాలి అని, న్యాయం జరిగించాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ ప్రతిచర్య అనేది జరగడం చూస్తాం మనం. ఏదో ఒక రకంగా శిక్షించాలి. అయితే దేవుడు ఎందుకు మీరు పగ తీర్చుకోవద్దని చెప్తున్నాడంటే, ఒకవేళ మనము పగ తీర్చుకొని ఆ క్రియ చేస్తుంటే ఏ విధంగా చేస్తాము అని అంటే, మన దగ్గరకు వచ్చేసరికి మన తప్పులేమో చాలా చిన్నవిగా కనిపిస్తాయి, పక్కన వాడు చేసినవి చాలా పెద్దగా కనిపిస్తాయి. కాబట్టి మనం అన్యాయంగా శిక్షిస్తామని చెప్పేసి అన్యాయంగా పగ తీర్చుకుంటాము. ఆ తీర్చుకునేది కూడా సరి అయింది కాదు, మీకు ఆలోచన లేదు. చాలాసార్లు ఏమంటే, ఈ అన్యాయం జరిగిన తర్వాత మనకి దేవుడా ఎప్పుడు ఆ శత్రువుని శిక్షిస్తావు, ఎలా శిక్షిస్తావు, ఎంతకాలం శిక్షిస్తావు, ఇటువంటి ఆలోచనలన్నీ మనకు వస్తాయి. ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? ఎంతకాలం శిక్షించాలి, ఎప్పుడు శిక్షించాలి, ఏ శిక్ష వేయాలని ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. ఉదయకాల సమయంలో ఆరాధనలో ఏం చూసాం మనం చెప్పండి? ఆయన నీతి న్యాయములు జరిగించేవాడు కాబట్టి ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అది నా పని, మీ పని కాదు. దయచేసి గమనించండి ఏం చెప్తున్నాడు. పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటుయుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలము నెత్తును అని ఎవరు చెప్తున్నారు? ప్రభువు చెప్తున్నాడు. అంటే ఎవరైనా సరే గమనించండి, పగ తీర్చుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రాముఖ్యమైనటువంటి మూల కారణం ఏంటంటే, నాకు అన్యాయం జరిగింది, నేను న్యాయం చేయాలి అని పరిస్థితులని వాళ్ళ చేతిలోకి తీసుకొని వాళ్ళు ప్రతిచర్య చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనము అలా చేయలేము. ఎందుకు? మనము వివక్ష చూపిస్తాము, పక్షపాతం చూపిస్తాము మన పట్ల, వారి పట్ల. అన్యాయముగానే తీర్పు తీరుస్తాము, న్యాయముగా దేవుడొక్కడే తీర్పు తీర్చగలడు. కాబట్టి ఆయన ఉగ్రతకు మనము చోటివ్వాలి. కానీ చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామనంటే, ఆయనకి చోటివ్వము. నువ్వెప్పుడో చేస్తావు దేవుడా, నాకు ఇప్పుడే జరగాలి. న్యాయము, ఎవరైనా నాకు అన్యాయంగా ఉంటే, నాకు శత్రువుగా ఉంటే ఆయనకి న్యాయం నువ్వు ఇప్పుడే చేయాలి, నాకు న్యాయం చేయాలి, ఆయన్ని శిక్షించాలి అనే ఆలోచన ధోరణితో మనము ఉంటాం.
అయితే క్రైస్తవులుగా మనం చాలాసార్లు పగ తీర్చుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే దేవుడికి ఒకటి చెప్తా ఉంటాం. ఏం చెప్తా ఉంటామంటే, దేవుడా నీవు అసమర్థుడవి, నీకు న్యాయం జరిగించడం చేత కాదు, కాబట్టి నేను చేస్తా ఉన్నాను. ఇందాక మనము ఆలోచించుకున్నాం కదా ఉదయకాల సమయంలో ఆరాధనలో. ఒకసారి ఆ మాటలు చదువుదాం మళ్ళీ. కీర్తనలు 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం అందరం కలిసి. 7, 8, 9 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. 7, 8. యెహోవా శాశ్వతముగా సింహాసీనుడనై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గముగాను, ఆపత్కాలములలో వారికి మహాదుర్గముగును. స్పష్టముగా మనం గనక పగ తీర్చుకుంటే ఏం చెప్తున్నట్లంటే, దేవుడు సింహాసనసీనుడై ఉండలేదు. ఆయనని ఆ సింహాసనం నుంచి పక్కకు పెట్టి మనం వెళ్ళి కూర్చుంటాం. సాధారణంగా మన స్థితి ఏంటిదనంటే, క్రైస్తవులుగా ఆయన సింహాసనము ఎదుట నిల్చొని విజ్ఞాపన చేసేటువంటి పరిస్థితి మనది. కానీ పగ తీర్చుకున్నప్పుడు, ప్రతీకారము తీర్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే, ఆయనని ఆ సింహాసనము నుంచి పక్కకి తోసేసి మనం వెళ్ళి కూర్చుంటాం. కుర్చీ కోసం గొడవ పెట్టుకుంటాం. నిజంగా ఇదే చేసేది. అందుకే స్పష్టంగా పౌలు అక్కడ ఆజ్ఞగా ఏం చెప్తున్నాడు అనంటే, పగ తీర్చుకొనుట దేవుని పని, మన పని కాదు. ఎప్పుడైనా పగ తీర్చుకుందాం అనుకోండి, దాని అర్థం ఏంటిదంటే క్రీస్తు స్థానములో, యెహోవా దేవుని స్థానములో మనమున్నాము అనేటువంటి అర్థం వస్తుంది. ఈ వాక్య భాగాన్ని ఎందుకు ఇలా చెప్తా ఉన్నానంటే, మనకి క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి మనము, క్రీస్తుని అనుసరించేటువంటి మనము ఎవరిని అనుసరించాలి, ఎవరిలాగా జీవించాలి? యేసుక్రీస్తు ప్రభువారిలాగే జీవించాలి. దాంట్లో చిన్నగా మెల్లగా ఎందుకు చెప్తున్నారు? మనం ఎలా జీవించాలి? యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఈ యొక్క అంశంలో యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకోవడానికి మనకు ఒక వాక్య భాగాన్ని పేతురు రాస్తున్నాడు. ఎక్కడ అనంటే, 1వ పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనాల దాకా నేను చదువుతాను, మీరు దయచేసి గమనించండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఎవరికి అప్పచెప్పాడు పరిస్థితుల్ని? న్యాయముగా తీర్పు తీర్చేటువంటి తండ్రి అయినటువంటి దేవునికి తన పరిస్థితులను, మనుష్యులను అప్పచెప్పాడు తప్ప, దూషింపబడినప్పుడు తిరిగి దూషింపబడలేదు, శ్రమ పెట్టబడినప్పుడు, బాధ పెట్టబడినప్పుడు తిరిగి దూషించలేదు, ఇతరులను బాధ పెట్టలేదు. క్రైస్తవులుగా క్రీస్తుని అనుసరించేటువంటి మనము కూడా మనల్ని హింసించిన వారి పట్ల, మనల్ని గాయపరిచిన వారి పట్ల, మనల్ని బాధపరిచిన వారి పట్ల, దుఃఖపరిచిన వారి పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? తిరిగి ప్రవర్తించకూడదు. వారిలాగా మనము చేయకూడదు. ఎందుకు? స్పష్టముగా ఇక్కడ ఆజ్ఞగా చెప్పబడింది, పగ తీర్చుకొనుట దేవుని పని, మీ పని కాదు. మీ పని మీరు చెయ్యండి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ పగ తీర్చుకొనొద్దు, పగ తీర్చుకొనుట నా పని అనే మాట ఎక్కడి నుంచి తీసుకోబడింది అని అంటే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో అక్కడి నుంచి ఈ యొక్క మాటని ఇశ్రాయేలీయులు తీసుకుంటారు. నేను చదువుతాను, గమనించండి. వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. స్పష్టంగా చెప్తా ఉన్నాడు. పగ తీర్చుకొనుట కానీ, ప్రతిఫలం ఇవ్వడం కానీ నా పని, అది నా బాధ్యత, మీ బాధ్యత కాదు, మీకు చెందినది కాదు.
ఈ 32వ అధ్యాయంలోనే ఈ మాటలు చెప్పకముందు మొదటి వచనాలు కనుక గమనించినట్లయితే, మొదటి వచనాలు అంటే 4వ వచనము, 32వ అధ్యాయము 4వ వచనము. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు కాబట్టి శిక్ష, పగ తీర్చుకోవడం ఎవరికి వదిలేయాలి? మనము క్రైస్తవులుగా ఒకవేళ దేవుడికి వదిలేయకుండా మనమే పగ తీర్చుకున్నాం అనుకో, మనం ఏం చేసిన వాళ్ళు అవుతామో? ఆయన సింహాసనంలో మనం కూర్చున్నట్లు. ఎంతో ప్రార్థన చేసి, ఎంతగానో దేవుణ్ణి స్తుతించి కీర్తించి ఉదయకాలంలో మన దినచర్యను ఆరంభిస్తాం కదా. ఆరంభించిన తర్వాత భార్యాభర్తలు, భర్తకి ఏదో కోపం వచ్చింది, భర్త వెంటనే భార్యను తిట్టగానే భార్య ఏం చేస్తుంది? కొన్నిసార్లు తిరిగి తిట్టే వాళ్ళు ఉన్నారు, తిరిగి తిట్టకపోయినా ఏం చేస్తారు? సైలెంట్గా ఉండిపోతారు. మౌనముగా ఉండడం కూడా ప్రతీకారం తీర్చుకోవడమే. ఎందుకో చెప్పాలా? వాళ్ళు తిరిగి ఎప్పుడు మాట్లాడతారు భర్తతోటి? ఇంటికి వచ్చిన తర్వాత, లేక అప్పుడే సారీ చెప్పేయాలి వాళ్ళకి, నేను తప్పు చేశాను, నన్ను ఒప్పుకోవాలి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు? సంతృప్తి చెందుతారు, నాకు న్యాయం జరిగిందని తిరిగి మాట్లాడతారు. లేకపోతే మాట్లాడరు. పగ కూడా తీర్చుకుంటారు. ఎలా తీర్చుకుంటారు? ఆఫీస్కి వెళ్తారు, పని చేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత హెడ్ఏక్ ఉందనుకోండి భర్తకి, టీయో కాఫీయో ఏమన్నాడు అనుకోండి, భార్య ఏం చెప్పుద్ది? నన్ను పొద్దున్న తిట్టావు కాబట్టే దేవుడి పని చేశాడు అని వెంటనే తీర్పు తీర్చేస్తారు. వాళ్ళకి వాళ్ళే న్యాయం తీర్చేసుకుంటారు. ఆ విషయంలో ఏం చేయాలి? అక్కడ యాక్చువల్గా కాఫీయో టీయో ఏది ఇష్టమైతే అది ఇవ్వాలి. పగ తీర్చుకోకూడదు. మౌనంగా ఉండడము, మాట్లాడకపోవడం కూడా పగ తీర్చుకోవడంలో ఒక భాగమే. అంటే నాకు న్యాయం జరిగింది అని సంతృప్తి చెందే కార్యాలు ఏం చేసినా సరే అవి న్యాయం తీర్చినట్లే. గమనించండి. తిరిగి దూషించితే, తిరిగి మాట్లాడితే కాదు, సైలెంట్గా మూతి ముడుచుకొని పక్కకి వెళ్ళిపోయినా సరే న్యాయము తీరుస్తున్నట్లు పగ తీర్చుకునేటువంటి ఒక క్రియ. కాబట్టి పగ తీర్చుకున్నాము అన్నట్టే తిరిగి దూషించడం, మాట్లాడడం, చిన్న చిన్న పనులలో కూడా మనకి సంతృప్తి చెందే రీతిలో పనులు చేస్తూ ఉంటాము. వాటిల్ని మానేసి మన పని మనం చేయాలి. ఆ పని ఏంటిది అన్న విషయాన్ని రెండో మాటగా మనం చూసుకుందాము. 2వ వచనానికి, అంటే 21వ వచనానికి మనము వెళ్దాము. సో మొట్టమొదటిగా చూసుకున్నటువంటి మాట, దేవుని సార్వభౌమత్వానికి లోపడడం అనేది ఒక రుజువు. మనకు కనుక దేవుడి పట్ల నిష్కపటమైనటువంటి కల్మషము లేని ప్రేమ కనుక దేవుడి పట్ల ఉంటే మనము మన పరిస్థితులలో ఎప్పుడూ కూడా పగ తీర్చుకోము. నాకు అన్యాయం జరిగిందని మనకి మనమే న్యాయము తీర్చుకోము. దేవుని ఉగ్రత కోసము, దేవుడు న్యాయం జరిగించుట కోసము మనము వేచి ఉంటాము. అది మొదటి మాట. అదే మనము క్రీస్తులో కూడా చూసాం కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తనను దూషించబడినప్పుడు కూడా దూషింపబడలేదు, తిరిగి దూషించలేదు. ఎందుకు? న్యాయవంతుడైనటువంటి దేవుడికి ఆయన అప్పచెప్పాడనమాట. చాలాసార్లు ఈ యొక్క శత్రువులు ఎవరు? ఉదయకాల సమయంలో తిరిగి మనము ధ్యానించుకుందాం. ఎవరు? దావీదుని బాధ పెట్టింది, దావీదుని చూసి ఓర్వలేక అసూయ చెంది ఆయనని హింసించింది, బాధ పెట్టింది ఎవరు? సౌలు, సొంత రాజే. తర్వాత సొంత కొడుకే తనని చంపాలని చూశాడు. తన సొంత అన్నలే ఆయనని పక్షపాతం చేత చూసి, చిన్న చూపు చూసి హేళనగా మాట్లాడారు. అంటే మన జీవితంలో కూడా ఈ శత్రువులు ఎవరో కాదు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో నుంచి రారు. మన బంధువుల్లోనే, మన అక్కలో తమ్ముల్లో చుట్టాల్లో ఎవరో ఉంటారు మనల్ని బాధపట్టేవాళ్ళు. వాళ్ళ పట్ల ఎలా ఉండాలి? వివక్ష చూయించకుండా, పక్షపాతం చూయించకుండా, పగ తీర్చుకోకుండా ఉండాలి. అది మనము నేర్చుకున్నటువంటి మొదటి మాట. రెండవది, ఎవరైనా సహాయం చేస్తారా 20వ వచనాన్ని చదివి? ఈ యొక్క మాటని అర్థం చేసుకోవడము కొంచెము కష్టమే. నేను మళ్ళా చదువుతాను, గమనించండి.
కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు వారి యొక్క పరిస్థితుల్ని దేవుడు మారుస్తాడు. మార్చినప్పుడు వారికి కూడా ఒకానొక దినం వస్తది. ఆ దినం ఏంటంటే వారికి ఏదో అక్కర, లేకపోతే ఏదో ఒక అవసరం అనేది ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులలో మనము వారికి ఏం చేయాలి? మంచి పనైంది దేవుడు మిమ్మల్ని శిక్షించాడని సంతోషించడం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి మేలు చేయాలి. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడము, దప్పి అయినప్పుడు దాహము తీర్చడం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే అవసరతలు అక్కర్లో వాళ్ళకి గనక వస్తే, ఆ సమయము ఏర్పడితే మనము వారికి సహాయము చేయాలి, మేలు చేయాలి. లాస్ట్ టైం మనము కీడుకి ప్రతి కీడు చేయకూడదు అన్నటువంటి అంశాన్ని ధ్యానించుకున్నప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో నుంచి, పాత నిబంధనల నుంచి ఒక వ్యక్తిని చూసాము. ఎవరు? ఆర్కే కూడా వర్షిప్ ఎగ్జార్టేషన్లో ఆయన గురించే చెప్పాడు. ఆర్కేకైనా గుర్తుండాలి. యోసేపు ఏం చేశాడు? తనని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, తండ్రి ప్రేమకి దూరం చేసినటువంటి అన్నల మీద పగ తీర్చుకున్నాడా? లేకపోతే వారికి అక్కరత అవసరత ఉన్నప్పుడు, కరువు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు వస్తే ఏం చేశాడు యోసేపు? ధాన్యాన్ని ఇచ్చాడు, అవసరాన్ని తీర్చాడు. ఇలా ఎందుకు తీర్చాలి అన్నది ప్రాముఖ్యం ఇక్కడ. ఆ అవసరతల్ని, అక్కర్లని తీర్చాలి. ఎందుకు అనంటే వారి తల మీద నిప్పులు కుప్పగా పోయటానికి అంట. అంటే ఈ యొక్క మాటల్ని అర్థం చేసుకోవడానికి ఒక పాత నిబంధనలోని ఒక మాటల్ని కూడా మనం గమనించుకుందాము. సామెతలు 25వ అధ్యాయము 21, 22 వచనాలను చదువుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఈ యొక్క మాటలకి లోతుగా అర్థం చేసుకుందాము. ఎవరైనా చదువుతారా? సామెతలు 25వ అధ్యాయము 21, 22 వచనాలు. చదవండి సిస్టర్. ఓకే. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆ మాట ఎలా అర్థం చేసుకోవాలనంటే వ్యాకరణకర్తలు చాలా అటువంటి అర్థాలు వచ్చే విధంగా చెప్పారు కానివ్వండి. ప్రాముఖ్యంగా 2 అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఏమిటి అనంటే చిన్నప్పుడు మీరు, మా కాలంలో నేను చిన్నగా ఉన్నప్పుడు గ్యాస్ అయిపోయింది అనుకోండి ఇంట్లో, ఏం చేసేవాళ్ళు? పక్కన వాళ్ళకి స్పేర్ సిలిండర్ ఉంటే వెళ్ళేసి పక్కన వాళ్ళ దగ్గర స్పేర్ సిలిండర్ తెచ్చి పెట్టుకునేవాళ్ళం. ఉప్పో, కారమో, ఉల్లిపాయో, వెల్లుల్లిపాయో లేవనుకోండి, ఏం చేస్తారు? పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. అంటే మనకు అవసరతలో ఉంది, ఆ అవసరతలో సహాయం కోసం వెళ్తామన్నమాట. అప్పుడు వాళ్ళు మనకు సహాయం చేస్తారు. ఇక్కడ కూడా నిప్పులు కుప్పలుగా పోయటము తల మీద అని అంటే ఆ కాలంలో ఆ తూర్పు ప్రదేశంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి నిత్య అవసరమైనటువంటిది ఏంటిది అని అంటే నిప్పులు. ఆ నిప్పులు ఎందుకు కావాలి? ఆ చలి ప్రాంతం కాబట్టి రూమ్ వెచ్చగా ఉండడానికి ఎప్పుడు కూడా నిప్పులు అక్కడ మండుతూనే ఉంటాయి అన్నమాట. మీరు చూసుంటారు యూకే, యుఎస్లో కొంతమంది ఏం చేస్తారంటే ఏమంటారు వాటిల్ని జోస్? ఏమంటారు వాటిల్ని? మంటలు పెట్టి కాలుస్తూ ఉంటారు కర్రల్ని, రూమ్ అంతా వెచ్చగా ఉండడానికి. ఏంటిది ఆర్కే? క్యాంప్ ఫైర్ అంటున్నాడు ఆర్కే. ఓకే సరే. అంటే మనకి రూమ్ హీటర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, అలాగా అప్పుడులో వాళ్ళకి న్యాచురల్ రూమ్ హీటర్స్ ఏంటంటే ఈ నిప్పుల్ని పెట్టుకునేవాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ రూమ్ గదంతా వెచ్చగా ఉంటుంది. నిత్య అవసరం అది. అలాగా పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అవసరం ఉంది అంటే వెంటనే ఇవ్వడము, సహాయము చేయడానికి సాదృశ్యంగా ఉండేదన్నమాట. తర్వాత ఆ నిప్పుల్ని వండుకోవడానికి కూడా వాడుకునేవాళ్ళు. మంట వెలిగించాలి అని అంటే చలి ప్రదేశాల్లో కష్టము కాబట్టి ఈ మంటలు ఎవరి దగ్గరైనా ఉంటే వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. ఆ వంట వండుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు దాన్ని బట్టి. అంటే నిత్య అవసరమైనటువంటి వస్తువుని ఇవ్వడము, సహాయము చేయడము అనే దానికి ఒక సాదృశ్యం అయితే, నేను ఇప్పుడు ఇలా చెవులు పట్టుకున్నాను అనుకోండి, ప్రియా ముందు వెళ్ళి నేను ఇలా చెవులు పట్టుకున్నాను అంటే మీకు ఏమర్థమవుద్ది? నేను ఏదో తప్పు చేశాను, క్షమించు అన్నదానికి నిదర్శనం ఏంటి? నేను చెవులు పట్టుకోవడం. ఆంటీ అడుగుతుంది శ్యామ్ ఎప్పుడైనా పట్టుకున్నాడా అని చెప్పేసి.
అంటే ఆ ప్రాంతంలో కూడా ఎవరైనా వ్యక్తి ఈ మాటలు ఉపయోగించాడనంటే, నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి, నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నదాన్ని సూచనగా కూడా ఈ యొక్క నిప్పులనేవి కుప్పగా పెట్టుకున్నారు. అంటే ఆ మంట, ఆ అగ్ని తల మీద ఉన్నది, ఆయనలో మండుచున్నది. ఏంటి? అరే! నేను అనవసరంగా తప్పు చేశాను, ఆ వ్యక్తిని అలాగా నేను దూషించకుండా ఉండుంటే బాగుండేది, అనవసరంగా హింసించాను, బాధ పెట్టాను అనేటువంటి ఆలోచనతోటి పశ్చాత్తాప పడుతున్నాడనే దానికి ఒక చిహ్నంగా ఉండడానికి ఆ మాట ఉపయోగించేవాళ్ళు. 2 విషయాలు అర్థమైనాయి కదా. ఒకటేమో పశ్చాత్తాపడ్డానికి చిహ్నంగా ఉండేది. నేను బాధపడుతున్నాను అని ఏ వ్యక్తి అయినా చెప్పాలి అనంటే, నా తల మీద నిప్పులు కుప్పగా పోయబడ్డాయి అనేటువంటి ఆలోచన. ఇంకొకటి నిత్యావసరాలకి సహాయము చేయడము. ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నాడు కదా. ఆకలిగా ఉన్నప్పుడు ఆకలిని తీర్చు, సహాయము చెయ్యి. ఈ 2 అంశాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సహాయము ఎందుకు చేయాలి? శత్రువు అవసరతలో ఉన్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు ఎందుకు సహాయం చేయాలంటే, పశ్చాత్తాపడడానికి దారి తీసే విధంగా మన ప్రవర్తన ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఎవరైనా మనల్ని హింసించినప్పుడు, బాధ పెట్టినప్పుడు ప్రతిస్పందనగా మంచి చేయాలి. మంచి చేస్తే, అరే ఇంత మంచి వ్యక్తి మీద అనవసరంగా నేను కీడు చేశాను, బాధ పెట్టాను అనేటువంటి ఆలోచన, పశ్చాత్తాపము రావాలి అనే ఉద్దేశముతోటి మంచి చేయాలి. అది రెండవ మాటగా చెప్పబడింది ఇక్కడ. మొదటిది ఏ మాట? మొదటి రుజువు ఏమని చూసుకున్నాము? దేవుని సార్వభౌమత్వానికి లోబడటం, దానికి సూచనగా ఉంటా ఉంది. రెండవ రుజువు ఏమిటి? శత్రువులకు సైతము మేలు చేయటం అని అనుకోండి. ఈ 2 కూడా మనకి నిష్కపటమైనటువంటి ప్రేమ ఉంటే ఈ 2 రుజువులు కనపడతాయి. మూడోది 21వ వచనము, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. అంటే ఈ యొక్క మాటని ఎలా అర్థం చేసుకోవాలంటే, మేలు చేత కీడుని జయించటం అనేది కూడా ఒక రుజువు. నా గనక నిష్కపటమైనటువంటి ప్రేమ ఉంటే, నాకెవరైనా హాని చేస్తే, బాధ పెడితే, తిరిగి నేనేం చేస్తాను? ఆ బాధని మంచి చేయడం వల్ల నేను అధిగమిస్తాను. మేలు చేత కీడుని జయించటం. మీకు ఈ యొక్క సామెత ఎప్పుడైనా గుర్తుందా? అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా ఈ మాట కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? మేలు చేత కీడుని జయించువాడు దేవుని బిడ్డ. మేలు చేత కీడుని జయించువాడు దేవుని బిడ్డ. ఆ సుమతి శతకం ఎలా వచ్చిందో తెలియదు కానీ మనమైతే ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా కీడుకి ప్రతి కీడు చేయకుండా మేలు చేసి కీడుని జయించాలి. ఆ మొదటి భాగాన్ని మనం చూద్దాము. కీడు వలన జయింపబడక అంటే, నాకు కీడు సంభవించింది, నాకు దుఃఖము కలిగింది, నాకు బాధ కలిగింది, ఇతరులు నన్ను దూషించారు, నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు. అప్పుడు నేనేం చెయ్యాలి? తిరిగి నేను అదే విధంగా ప్రతిస్పందిస్తే, తిరిగి నేను జవాబు చెప్తే, తిరిగి వాళ్ళని దూషిస్తే నేనేమవుతాను తెలుసా? దేవుడి దృష్టిలో ఓడిపోయినటువంటి వ్యక్తిని అవుతాను. నా మటుకు, నా ఆలోచన ప్రకారము నేను తిరిగి దూషించినప్పుడు, తిరిగి పగ తీర్చుకున్నప్పుడు సంతృప్తి చెందుద్ది. నేను న్యాయం జరిగించుకున్నాననే, నేను గెలిచాను అనేటువంటి ఏమొస్తుంది? సాటిస్ఫాక్షన్. మీకు ఎప్పుడు రాలేదు ఆ సాటిస్ఫాక్షన్? ఎవరైనా ఒక్క మాట అన్నారు అనుకోండి, తిరిగి ఇచ్చేసామనుకోండి, పక్కన వాళ్ళకి కూడా వెళ్ళి చెప్పుకుంటాం, వాడు నన్ను ఇలా అన్నాడు, వాడికి వెంటనే తిరిగి ఇచ్చేసాను అంటే నేను పగ తీర్చేసుకున్నాను, అప్పటికప్పుడు సెటిల్ చేసేసుకున్నాను, నేను గెలిచేశాను. ఆ సంబరాన్ని ఇతరులతో కూడా మనము పంచుకుంటాము. దేవుని దృష్టిలో నిజంగా ఓడిపోయినట్లు. అదే అక్కడ చెప్తున్నాడు. అలా ఉండకండి. కీడు వలన జయింపబడక అంటే, మీకు కీడు సంభవించినప్పుడు ప్రతి కీడు చేశారనుకోండి, మీరు ఓడిపోయినట్లు, ఆ కీడు మీ మీద విజయము పొందింది అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అలా ఉండకండి. అలా కాకుండా ఏం చేయాలంటే, మేలు చేత కీడుని జయించుము.
రెండవ మాటలో మనం గమనించినట్లు మన ప్రయాసము, మనము మేలు చేసేటప్పుడు మన ఉద్దేశ్యం ఏమై ఉండాలంటే, ఎవరైతే మనకు కీడు చేశారో, ఎవరైతే మనకి శత్రువుగా ఉంటున్నారో, మన బంధువులు కానివ్వండి, తోటి సహోదరులు కానీ ఎవరైనా సరే, వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళు పశ్చాత్తాపపడే విధంగా మనము ప్రవర్తించాలి. అది మన గమ్యమై ఉండాలి. అంటే ఆ విధంగా ప్రవర్తిస్తే అవతల వ్యక్తి ఇంత మంచి వ్యక్తి, దేవుడి బిడ్డ ఇలాగా ప్రతిస్పందిస్తున్నాడు, నేను తప్పు చేశాను, అన్యాయంగా అనరాని మాటలు నేను అన్నాను అనే ఆలోచన కలిగే విధంగా మనము మేలు చేయాలి. చాలాసార్లు మన కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో సమస్య ఏంటిది అని అంటే, అత్తా కోడళ్ళు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు వీటిల మధ్యలో ఇట్లనే ఉంటాయి. కోడలు ఎప్పుడూ చూసుకోవట్లేదని అత్త చెప్తూనే ఉంటుంది. అత్తకి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు కోడలు ఏం చేయాలి? దేవుడు న్యాయం తీర్చాడు అని సంతోషపడకూడదు. ఏం చేయాలి? సేవ చేయాలి, పరిచర్య చేయాలి, మంచి పనులు చేయాలి. ఆ మంచి పనులు చేయడం వల్ల అత్తకి ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం కలుగుతుంది, మారు మనస్సు కలుగుతుంది. ఓ, ఇంత మంచి కోడల నా కోడలు, ఈ పరిస్థితుల్లో కూడా నన్ను చూసుకుందా. ఇది కుటుంబంలోనే కాదు, ఆఫీస్లో కూడా పనిచేసేటప్పుడు మన పై అధికారి కానీ, మన తోటి సహచరుడు కానీ మనల్ని హింసించి బాధ పెట్టే చర్యలు చాలా చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఎలాగ ప్రతిస్పందించాలి? వీకెండ్ నేను ఊరికి వెళ్తున్నాను, నాకు ఈ పని చేసి పెట్టు అని ఒకవేళ అడిగితే ఏం చేయాలి? చేసి పెట్టాలి. అవసరం ఉంది కదా, లీవ్లో వెళ్తున్నాడు కదా, సహాయం చేయాలి. ఇటువంటి విధంగా మనం ప్రతిస్పందించినప్పుడు దేవుడు అవతల వ్యక్తికి మారు మనస్సు అనుభవము కలిగచేస్తాడు. ఆ మాట చెప్తా ఉన్నారు. నిజంగా ఇక్కడ కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము, జయింపబడక జయించుము అన్నటువంటి మాట గ్రీకులో మూలార్థము ఏంటిది అని అంటే, పోరాడి గెలిచే యోధుడు అన్నటువంటి అర్థం వచ్చేలాగా ఉపయోగిస్తారు. ఎంతమంది నైకీ షూస్ వాడతారు? ఎవరు వాడరా నైకీ షూస్? ఎప్పుడైనా చూసారా నైకీ షూ? చూశారు కదా. నైకీ అనేటువంటి మాట, ఈ మాటల నుంచి గ్రీక్లో జయింపబడక జయించుము అనేటువంటి పదానికి ఏదైతే ఉపయోగించారో నైకే అనేటువంటి మాట నుంచే తీసుకున్నారు. అంటే ఆ షూస్ వేసుకున్న వాళ్ళు గెలుస్తారంట, పోరాడతారంట, వెంటనే నిరుత్సాహపడి కృంగిపోయి వదిలిపెట్టరంట. ఎట్లాగైనా సరే జయించాలి, పరిగెత్తాలి, ఆడాలి, ఇది ఒక పోరాటము అనేటువంటి ఆలోచన తలంపు కలిగి ఉంటారు. అటువంటి తలంపు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క బిడ్డగా మనము జీవించాలి. ఆ కీడు నా మీద విజయం రాకుండా ఆ కీడుని మంచి చేసి నేను విజయము పొందాలి అనేటువంటి అర్థం వచ్చేటట్లు ఇక్కడ చెప్తా ఉన్నాడు. నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక మాట ఈ వ్యక్తి చెప్తాడు. ఈ వ్యక్తి ఎవరనంటే జార్జ్ వాషింగ్టన్ కార్వర్ అనేటువంటి వ్యక్తి అమెరికాలో ఒక గొప్ప సైంటిస్ట్. ఈ అగ్రికల్చరల్ సైన్సెస్ మీద స్టడీ చేశారనమాట. మన ధర్మేందర్ బ్రదర్కి తెలిసి ఉండొచ్చు, అన్న కూడా ఇటువంటి పరిశోధనలో చాలా నిమగ్నమై పనులు చేస్తూ ఉంటారు. ఆయన నల్లజాతి వ్యక్తి, అంటే బ్లాక్ అమెరికన్. ఆయనకి చిన్నప్పటి నుంచి నల్లగా ఉంటాడు, చూడ్డానికి బాగోడని చెప్పేసి అందరూ ఆయన ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాడు. అయితే ఈయన క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇంకెప్పుడు కూడా ఎవ్వరు కూడా, ఆ మాట నేను చదువుతాను చూడండి, నన్ను అతనిని ద్వేషించే స్థితికి తీసుకెళ్ళి నా జీవితాన్ని పాడు చేయడానికి నేను ఇకపై ఏ వ్యక్తికి అవకాశము ఇవ్వను. ఏం చెప్తున్నాడంటే, ఏ వ్యక్తి కూడా నాకు కీడు చేస్తే ఆ కీడు వలన నేను భ్రష్టుడనైపోయి తిరిగి ఆయనకి కీడు చేసి భ్రష్టుడనైపోయి పాడు అవిపోకుండా ఉండడానికి ఎవ్వరికీ నేను అవకాశం ఇవ్వను అని అంటే, అందరినీ కీడు చేసిన ప్రతి వారిని నేను క్షమిస్తాను, తిరిగి నేను మేలు చేస్తాను. ఎవ్వరికి కూడా నన్ను ఓడించడానికి, క్రైస్తవ విశ్వాసములో గెలవకుండా ఓడిపోవడానికి ఎవ్వరికి నేను అవకాశం ఇవ్వను అని మాట చెప్తా ఉన్నాడు. మనము ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఎవరైనా మనకి కీడు చేసినప్పుడు, బాధ పెట్టినప్పుడు, హింసించినప్పుడు, ఇబ్బంది కలుగజేసినప్పుడు ఆ ఇబ్బంది నా మీద నేను జయాన్ని ఇవ్వను, దేవుడి కోసము నిలబడి మంచి చేసి ఆ కీడుని నేను జయిస్తాను అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు?
దేవుని పట్ల మనకి నిష్కపటమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు, నిష్కపటమైనటువంటి ప్రేమకి రుజువుది. అయితే ఈ మాటలన్నీ కూడా ఏదో ఒకసారి చేసేవి కాదు. ఈ ఆజ్ఞలు ఈ 19వ వచనము, 20వ వచనము, 21వ వచనంలో చెప్పబడింది మన దినచర్యగా ఉండాలి అనే రీతిలో వర్తమాన కాలానికి సంబంధించిన మాటలు ఇక్కడ పౌలు చెప్పబడ్డాడు. అనంటే నేను ఎల్లప్పుడూ జయిస్తూనే ఉంటాను, ఎల్లప్పుడూ నాకు కీడు సంభవించినప్పుడు ఎల్లప్పుడూ నేను మేలు చేత ఆ కీడుని జయిస్తూనే ఉంటాను, అది నా జీవన శైలి అనే రీతిలో ఇక్కడ చెప్పబడ్డాడు. మనకి ఒకసారి మేలు చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నువ్వు మేలు చేసావు, ఈ వాక్యం విన్న తర్వాత 1-2 రోజులు చాలామంది మనం ప్రయాసపడవచ్చు. ఎలా ప్రయాసపడవచ్చు? ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు మంచి చేయడానికి ప్రయాసిస్తాము. అది ఒకసారి అయిపోద్ది. నెక్స్ట్ వీక్ మర్చిపోతాం, విన్నది మర్చిపోతాము, చేయాలి అనేది మర్చిపోతాం. అలా కాకుండా క్రైస్తవుడిగా జీవన శైలి కలిగి ఉండాలి. ఎటువంటి జీవన శైలి? మేలు చేత కీడుని జయించే జీవన శైలి మనం కలిగి ఉండాలి. అబ్రహాం లింకన్ అందరికీ తెలుసు కదా, యుఎస్ అధ్యక్షుడు. ఆయన పాలించేటప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఎడ్విన్ స్టాంటన్. ఈ ఎడ్విన్ స్టాంటన్ అనేటువంటి వ్యక్తి ఆయనని వ్యక్తిత్వ హననం చేయడానికి అనేకమైనటువంటి దుర్భాషలాడేవాడు. బహిరంగంగా ఒక మాట చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, మీకు గనక గొరిల్లాలని చూడాలనంటే ఆఫ్రికా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఇలియానీస్కి వెళ్ళండి, అక్కడ కనపడుతుంది అని అన్నాడంటే. అంటే అబ్రహాం లింకన్ని గొరిల్లా, కోతి, అరణ్యంలో ఉండేటువంటి వ్యక్తి అని బహిరంగంగానే అన్నాడు. తర్వాత ఆయన జిత్తుల మారినటువంటి నక్క, నీచుడు, ఇవన్నీ కూడా బహిరంగంగానే అన్నాడు. అబ్రహాం లింకన్ అధ్యక్షుడైన తర్వాత ఈ రక్షణ శాఖకి అధికారిగా ఎవరిని నియమించారంటే ఈయననే, ఈ ఎడ్విన్ స్టాంటన్ అనేటువంటి వ్యక్తినే రక్షణ శాఖకి అధికారిగా ఉంచాడు. మేలు చేశాడా లేదా? మేలు చేసిన తర్వాత అబ్రహాం లింకన్ హతమార్చబడినప్పుడు, చంపివేయబడిన తర్వాత ఈ ఎడ్విన్ స్టాంటన్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్తాడంటే, నేను చూసిన గొప్ప నాయకులలో అతి శ్రేష్ఠుడు, గొప్ప వ్యక్తి అబ్రహాం లింకన్. ఈయన కూడా మార్చబడ్డాడు, స్టాంటన్, ఎడ్విన్. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? కీడు చేసినప్పుడు ఆ కీడుని జయించే విధంగా. ఏ విధంగా జయించాలి? ఇతరులకి మేలు చేసి జయించే విధంగా ఉండాలి. చివరిగా 3 అంశాలను ఒకసారి మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకుందాం మనము. మొదటిది ఏం అంశం చూసాం మనము? దేవుని సార్వభౌమత్వానికి లోబడటం. పగ తీర్చుకోక ఉండటం అంటే దేవుని సార్వభౌమత్వానికి లోబడటం, ఆయన అధికారానికి అప్పచెప్పడము. ఒకవేళ పగ తీర్చుకుంటే ఏం చేసినట్లు? మనము దేవుడి సింహాసనంలో మనం కూర్చున్నట్లు. దేవుడు అసమర్థుడు, నీకు చేత కాదు అని చెప్పకనే చెప్పినట్లు. రెండవ మాట, శత్రువులకు సైతము మేలు చేయటము. ఆ మేలు చేయడం వల్ల ఎందుకు మేలు చేయమని చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ? వాళ్ళు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి అనే ఉద్దేశముతోటి మేలు చేయాలి. ఈ మేలు చేయడం అనేది మనది ఏమై ఉండాలి? అమావాస్యకో పున్నమికో చేయడం కాదు, జీవన శైలి అయి ఉండాలి. ఇవన్నీ కూడా గుణలక్షణాలు ఎవరి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారి. అంటే యేసుక్రీస్తు అనుచరులుగా చెప్పబడేటువంటి మనలో ఈ లక్షణాలు కనపడాలి, ప్రతిబింబించాలి మనము. అప్పుడే నిజమైన క్రైస్తవులుగా దేవుడి దృష్టిలో మనము నిలవగలుగుతాము. మనుషులు కూడా చూసి దేవుని వైపు మనము త్రిప్పేవారిగా ఉంటాము. చివరిగా నేను ముగించక ముందు ఒక నిజమైనటువంటి జరిగినటువంటి సంఘటనను కూడా చెప్పి ముగిస్తాను. ఆర్మేనియా, టర్కీ ఈ 2 దేశాల మధ్య కూడా యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఈ టర్కీ సైనికులు కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఆర్మేనియాకి వెళ్ళి ఆర్మేనియాలో ఉన్నటువంటి ఈ కుటుంబాల వ్యక్తులని చంపేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి హాని, ఇబ్బంది కలుగచేసేవాళ్ళు. ఆ పరిస్థితులలో ఒక సైనిక అధికారి, 2 అక్క తమ్ముడు ఆయనకి అగుపడ్డారు. వాళ్ళని వెంటాడి ఈ అక్క కళ్ళ ముందే తమ్ముడిని వాళ్ళు ఏం చేస్తారనంటే ఆ వ్యక్తి షూట్ చేసి చంపేస్తాడు. అంటే అంత క్రూరంగా చంపి ఆ యొక్క పరిస్థితిని అక్క గమనించాలి, ఆమె బాధపడాలి, ఆమెని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ సైనికుడు ప్రవర్తిస్తాడు.
ఈ ప్రవర్తన అయిపోయిన తర్వాత ఈ సంఘటన జరిగిపోద్ది. ఆ తమ్ముడు చనిపోతాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ అక్క నర్స్‌గా ఉద్యోగం చేస్తది. ఎక్కడ చేస్తది అనంటే మిలిటరీ హాస్పిటల్‌లో నర్స్‌గా చేస్తది. ఆ చేసేటప్పుడు ఒక వ్యక్తి అంతా గాయాలతోటి నిండి రక్తపు మడుగులతోటి వస్తాడనమాట. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఈ సైనిక అధికారి ఎవరైతే వాళ్ళ తమ్ముడిని చంపారో. అది చూసిన వెంటనే ఈ అక్కకి మనసులో చాలా కన్‌ఫ్యూజన్. కన్‌ఫ్యూజన్ ఏంటంటే, నేనిప్పుడు దేవుడిని విశ్వసించాను. ఆయనకి పరిచర్య చేసి బాగు చేయాలా? లేకపోతే నా తమ్ముడిని చంపాడు కాబట్టి వదిలేస్తాను నేను. పగ తీర్చుకుంటాను. ఇదంతా సంఘర్షణ ఆమె హృదయంలో జరుగుతా ఉంది. జరిగేటప్పుడు దేవుని బిడ్డ కాబట్టి దేవుడు ఆమెకి శక్తినిచ్చాడు. ఏ శక్తినిచ్చాడు? వెళ్ళి ఆ యొక్క వ్యక్తికి పరిచర్య చేసి చావు బతుకులో ఉన్నటువంటి వ్యక్తికి ప్రాణాన్ని పోసింది. అనంటే బాగా ట్రీట్ చేసిందనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఒక ప్రశ్న అడగాలనిపించింది ఆ స్త్రీని. ఆమె దగ్గరికెళ్ళేసి అడుగుతాడు. నువ్వెవరో గుర్తుపట్టాను. నన్ను కూడా నీవు గుర్తుపట్టావని నాకు తెలుసు. నీ తమ్ముడిని నేను చంపేశాను గదా! నేను ఆ మరణ పడకలో నన్ను వదిలేసి నువ్వు వెళ్ళుండొచ్చు. అయితే ఎంతగానో శ్రమించి పరిచర్య చేసి నన్ను బాగు చేశావు. ఎందుకు అనంటే తను చెప్పినటువంటి మాట, నేను ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్నాను. క్రీస్తు నా పాపములను క్షమించాడు. క్రీస్తు న్యాయము తీర్చే దేవుడు. ఆయన స్థానములో నేను ఉండను. దేవుడు నాకు మేలు చేయమని చెప్పాడు అని చెప్పినటువంటి మాటలు ఆయనకి ఆశ్చర్యాన్ని కలుగచేశాయి. ఆశ్చర్యాన్ని కలుగచేసి ఆ వ్యక్తి అయితే ఆ క్రీస్తుని నేను కూడా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఆమె చేసినటువంటి మేలు ఆయన రక్షణకి, ఆయన పశ్చాత్తాపానికి మార్గముగా ఉన్నాయి. అటువంటి రీతిలో మనము ఎదుర్కొనేటువంటి దినదినము ఎంతోమంది మనల్ని ఇబ్బంది పెడతా ఉండొచ్చు, బాధ పెడతా ఉండొచ్చు, కీడు చేయొచ్చు. ఆ కీడు చేసే వారి పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? అత్యంతమైనటువంటి మేలు చేసే విధంగా మనము ప్రవర్తించాలి. అప్పుడే మనము దేవుని యొక్క బిడ్డలుగా, ఆయన అనుచరులుగా మనకి ఆ యొక్క గుర్తింపు అనేది ఉంటుంది. దయచేసి విన్న మాటలను బట్టి మౌనంగా 2-3 నిమిషాలు, ఒకవేళ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇంట్లో కానివ్వండి, బంధువుల్లో కానివ్వండి, ఇరుగు పొరుగు వారు కానివ్వండి, ఆఫీస్‌లో కానివ్వండి, ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతుంటే, ఇబ్బంది పెడుతుంటే, కీడు చేస్తా ఉంటే, మీ గురించి చెడు చెప్తా ఉన్నారు, క్రూరంగా ప్రవర్తిస్తుంటే, దయచేసి వారికి మేలు చేసే రీతిలో దేవుడు సహాయం చేయలాగున ఆయన శక్తి కోసము ప్రార్థించండి. రానున్న దినములలో మన పట్ల దురుసుగా దుర్భాషలాడిన వారి పట్ల, మనల్ని ఇబ్బంది పెట్టిన వారి పట్ల, మనల్ని కృంగపరిచినటువంటి వారి పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అని యొక్క దినమున దేవుడు జ్ఞాపకం చేశాడు. వారిని తిరిగి ప్రేమించే వారిగా, వారిని రక్షణ మార్గంలోనికి నడిపించే రీతిలో మన చర్యలు ఉండాలి. స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు, పగ తీర్చుకొనుట నా పని, ఎప్పుడు ఎలా శిక్షించాలి అనేది నా పని. మీకు చేతనైనటువంటి పని మాత్రము మేలు చేయడం, అది మాత్రం మీరు చేయండి అని చెప్తా ఉన్నాడు. ఈ యొక్క జీవన శైలి మనకుగా రాదు. కేవలము పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారానే ఈ యొక్క జీవితాన్ని మనం జీవించగలుగుతాము. కీడుకి మేలు చేసేటువంటి శక్తి దేవుడు మాత్రమే మనకి కలుగ చేయగలుగుతాడు. కాబట్టి ఆయన సహాయం కోసం కూడా ప్రార్థించుకుందాం.